వందే మాత్రంలో దేవతారాధన అంశాలు ఉన్నాయట. జాతీయ గేయం ముస్లింల నమ్మకాలకు విరుద్ధమట. 1950లో వందే మాతరానికి జాతీయ గేయ హోదా కల్పించిన తొలి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ నిర్ణయం కూడా తప్పేనట. ఈ మాటలు చెప్పింది ఎవరో కాదు, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ. బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన వందే మాతరానికి సముచిత గౌరవం కల్పిస్తూ పార్లమెంట్ తాజాగా ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్స్ టు నేషనల్ హానర్ సవరణ బిల్లు 2026ను ఏకగ్రీవంగా ఆమోదించిన వేళ ఓవైసీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలకు బీజేపీ నుంచి అంతే ధీటుగా కౌంటర్లు వచ్చాయి. వందే మాత్రం ఒక మతానికి సంబంధించింది కాదని, ఓటు బ్యాంకు రాజకీయాలు మానుకోవాలని బదులిస్తున్నారు. ఇంతకు వందే మాత్రంపై ఓవైసీ అభ్యంతరాలేంటి? అసదుద్దీన్ ఓవైసీవి ఓటు బ్యాంకు రాజకీయాలని బీజేపీ ఎందుకంటోంది? లెట్స్ వాచ్. వందే మాత్రం బిల్లు ఆమోదంపై రాజకీయ రచ్చ. ఓవైసీ అభ్యంతరం, ఓట్ బ్యాంకు వ్యూహాలన్న బీజేపీ. 150 ఏళ్ల వందే మాత్రం గేయంపై ఎందుకీ వివాదం? భారత పార్లమెంట్ ఆమోదించిన నేషనల్ ఆనర్ అమెండ్మెంట్ బిల్ 2026 దేశ చరిత్రలోనే ఒక మైలురాయిగా నిలిచిపోతుంది. 1971 నాటి చట్టంలో జాతీయ జెండా, రాజ్యాంగం, జాతీయ గీతమైన జనగణమనకు మాత్రమే చట్టపరమైన రక్షణ ఉండేది. కానీ దేశ స్వాతంత్ర్య ఉద్యమానికి ఆత్మగా నిలిచిన వందే మాత్రం గేయానికి దశాబ్దాలుగా సరైన చట్టపరమైన రక్షణ లేదు. ఉద్దేశపూర్వకంగా వందే మాత్రాన్ని అవమానించిన, పబ్లిక్ లో పాడటాన్ని అడ్డుకున్న ఎలాంటి కఠిన శిక్షలు లేని లోపాన్ని కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. సవరణ ద్వారా వందే మాత్రాన్ని అవమానించే శక్తులకు 3 ఏళ్ల వరకు జైలు శిక్ష, భారీ జరిమానా విధించేలా బలమైన చట్టాన్ని తెచ్చింది. ఈ చారిత్రక బిల్లు పార్లమెంటులో ఇలా ఆమోదం పొందిందో లేదో ఎంఐఎం చీఫ్ ఓవైసీ మళ్లీ తన పాత పల్లవి అందుకుంటూ వివాదానికి తెరలేపారు. अब हम ये बोलना चाह रहे हैं कि जनगण मन जब आप पढ़ते हैं तो जनगण मन में क्या दिखता है कि ये देश दिखता है और देश की जनता दिखती है. जब आप वंदे मातरम पढ़ते हैं तो वो तो एक भगवान और देवी के बारे में पूजा की बात है उसमें. अब उन मुजाहिदीन आज़ादी को क्या बोलेंगे जिन्होंने इस देश के लिए कुर्बानी दी, चाहे वो మౌలానా మహమూదుల్ హసన్ హో, హుస్సేన్ అహ్మద్ మద్నీ హో. నేను ముస్లింని, ఇస్లాం సిద్ధాంతాల ప్రకారం అల్లా తప్ప ఎవరి ముందు మోకరిల్లను. వందే మాత్రంలో దేవతారాధన అంశాలున్నాయి కాబట్టి దీన్ని అంగీకరించను అంటూ దీనికి మతపరమైన రంగు పులిమే ప్రయత్నం చేశారు. దేశాన్ని ఏకం చేయాల్సిన ఒక జాతీయ గేయాన్ని కేవలం ఓటు బ్యాంకు రాజకీయం కోసం వివాదాస్పదం చేయడం ఓవైసీ సంకుచిత ఆలోచన విధానాన్ని ప్రతిబింబిస్తోందని, ముస్లిం సమాజంలో ఒక రకమైన అభద్రతా భావాన్ని రేకెత్తించి వారిని జాతీయ స్రవంతికి దూరం చేయడం ద్వారా తన రాజకీయ ఉనికిని కాపాడుకోవాలనే వ్యూహం ఇందులో స్పష్టంగా కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు మండిపడుతున్నారు. ఓవైసీ తన విమర్శల్లో కేవలం చట్టాన్ని మాత్రమే కాకుండా ఏకంగా భారత తొలి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ చారిత్రక నిర్ణయాలను కూడా తప్పుపట్టడం చర్చనీయాంశమైంది. 1950 జనవరి 24న రాజ్యాంగ పరిషత్ ముగింపు సమావేశంలో డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ స్పష్టమైన ప్రకటన చేశారు. స్వాతంత్ర్య పోరాటంలో చారిత్రక పాత్ర పోషించిన వందే మాత్రం గేయానికి జనగణమనతో సమానమైన హోదా, గౌరవం ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. నాటి రాజ్యాంగ పరిషత్తులో ముస్లిం లీగ్ నేతలతో సహా అందరూ ఏకగ్రీవంగా ఆమోదించిన ఈ చారిత్రక నిర్ణయాన్ని నిలదీస్తూ అది రాజేంద్ర ప్రసాద్ చేసిన పెద్ద తప్పు అని ఓవైసీ వ్యాఖ్యానించడం రాజ్యాంగ నిర్మాతల సమష్టి వివేకాన్ని, యావత్ రాజ్యాంగ వ్యవస్థలని అవమానించడమే అవుతుందంటోంది బీజేపీ. వాస్తవానికి బంకిం చంద్ర చటర్జీ రచించిన వందే మాత్రం గేయం కేవలం ఒక నిర్దిష్ట మతానికో, పూజా పద్ధతికో సంబంధించింది కాదు. అది దేశం మట్టికి, ప్రకృతికి, మనల్ని సాగుతున్న మాతృభూమికి సమర్పించే వందనం. సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలాం మాతరం అనే చరణాలలో ఎక్కడ విద్వేషం లేదు. కేవలం నదుల జీవధారను, పచ్చని పంట పొలాలను, ప్రకృతి సౌందర్యాన్ని మాత్రమే కీర్తించారు. తల్లి నీకు వందనం అని పలకడంలో ఏ మత విశ్వాసాలకు భంగం కలుగుతుందో ఓవైసీ లాంటి నేతలే సమాధానం చెప్పాలని బీజేపీ ఎదురుదాడి చేస్తోంది. వందే మాతరం బిల్ पर विरोध किसी को करना, विरोध करने का अधिकार है. जो विरोध करे उसमें मैं कुछ नहीं बोलूँगा, लेकिन वो भारत के अस्मिता के साथ जुड़ा हुआ है.
भारत के राष्ट्रीयता से जुड़ा हुआ है, भारत के आज़ादी से जुड़ा हुआ है, भारत के चिन्ह से, प्रतीकात्मक चिन्ह से जुड़ा हुआ है। इसलिए वंदे मातरम का विरोध करना उचित नहीं हो। భారత స్వాతంత్ర్య పోరాట చరిత్రను తిరగేస్తే మతభేదాలు లేకుండా కోట్ల మంది ప్రజలు ఒకే గొంతుకతో వందే మాతరమని నినదించారు. అష్ఫాకుల్లా ఖాన్ లాంటి విప్లవ వీరుడు ఉరితాడును ముద్దాడుతూ కూడా ఈ మాతృభూమిని కీర్తించారు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ వంటి కాంగ్రెస్ నాయకులు ఎందరో వందే మాతరం సభలకు నాయకత్వం వహించారు. నాడు ఏ ముస్లిం యోధుడు వందే మాతరం అనడానికి వెనకాడలేదు. దానివల్ల తమ ఇస్లాం మతం ప్రమాదంలో పడుతుందని భావించలేదు. కానీ ప్రస్తుతం కొందరు ముస్లిం నేతలు తమ స్వార్థ రాజకీయ పబ్బం గడుపుకోవడం కోసం ముస్లిం యువతను తప్పుదోవ పట్టిస్తూ జాతీయ అస్తిత్వానికి, ముస్లిం సమాజానికి మధ్య లేనిపోని గోడలను నిర్మిస్తున్నారనే విమర్శలున్నాయి. గతంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్, ఇతర పార్టీలు కేవలం ఓటు బ్యాంకును కాపాడుకునేందుకు, కొన్ని వర్గాలను ప్రసన్నం చేసుకునేందుకు జాతీయ ప్రతీకల విషయంలో ఎన్నో సందర్భాలలో రాజీ పడ్డాయన్న విమర్శలున్నాయి. వందే మాతరం గేయంలోని పూర్తి పాఠాన్ని కాకుండా కేవలం కొన్ని చరణాలకే పరిమితం చేయడం వెనుక కూడా ఆ ఓటు బ్యాంకు రాజకీయాలే కారణమనే వాదన ఉంది. అయితే ప్రస్తుతం మోదీ ప్రభుత్వం ఆ ఓటు బ్యాంకు రాజకీయాల కుట్రలకు చెక్ పెట్టింది. దేశ ప్రయోజనాలే పరమావధిగా జాతీయ గౌరవానికి అత్యున్నత ప్రాధాన్యమిస్తూ ఈ నూతన చట్టాన్ని తీసుకురావడం ద్వారా దశాబ్దాలుగా సాగుతున్న ఓట్ల బేరసారాల రాజకీయాలకు ముగింపు పలికే ప్రయత్నం చేసింది. ప్రపంచంలో ఏ దేశాన్ని తీసుకున్నా అక్కడి పౌరులు తమ మాతృభూమిని, జాతీయ చిహ్నాలను గౌరవించడం అత్యంత సహజమైన ప్రాథమిక బాధ్యత. ఇస్లామిక్ దేశాలైన సౌదీ అరేబియా, యుఏఈ, ఈజిప్ట్ వంటి దేశాలలో కూడా తమ దేశ సరిహద్దులను, దేశ వైభవాన్ని, అక్కడి రాజులను, సుల్తానులను కీర్తిస్తూ జాతీయ గీతాలను అత్యంత భక్తి శ్రద్ధలతో ఆలపిస్తారు. అక్కడ లేని మతపరమైన అభ్యంతరాలు భారత్లో మాత్రమే ఎందుకు తెరపైకి వస్తున్నాయనేది $1 మిలియన్ ప్రశ్న. భారత్లోనే పుట్టి, ఇక్కడి గాలి పీల్చి, ఇక్కడి వనరులను అనుభవిస్తూ మాతృభూమికి వందనం చేయడానికి మతాన్ని అడ్డు పెట్టుకోవడం ఏమాత్రం సమంజసం కాదని మేధావులు, జాతీయవాదులు ముక్త కంఠంతో చెప్తున్నారు. రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కుల గురించి మాట్లాడే ఓవైసీ లాంటి నేతలు అదే రాజ్యాంగం నిర్దేశించిన ప్రాథమిక బాధ్యతల్ని విస్మరిస్తున్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 25, 26 ప్రకారం లభించే మత స్వేచ్ఛ అనేది దేశ శాంతి భద్రతలకు, సార్వభౌమాధికారానికి, జాతీయ గౌరవానికి లోబడి ఉంటుంది. ఆర్టికల్ 51A ప్రకారం ప్రతి పౌరుడు జాతీయ చిహ్నాలను గౌరవించడం రాజ్యాంగబద్ధమైన విధి. వందే మాతరం సవరణ బిల్లు ఎవరి వ్యక్తిగత మత విశ్వాసాలను బలవంతంగా మార్చదు. కేవలం మన జాతీయ గేయానికి జరగబోయే అవమానాలను, ఉద్దేశపూర్వక నిరసనలను చట్టపరంగా నిరోధిస్తుంది. దీనిని వ్యతిరేకించడం అంటే రాజ్యాంగంలోని బాధ్యతల్ని ధిక్కరించడమేనని బీజేపీ కౌంటర్ ఇస్తోంది. రాజకీయ విమర్శలను పక్కన పెడితే బంకిం చంద్ర చటర్జీ కళ నుంచి జాలువారిన ఈ గీతం దేశభక్తికి పర్యాయపదంగా నిలిచింది. భారత స్వాతంత్ర్య సంగ్రామంలో వందే మాతరం అనే పంచాక్షరి కేవలం ఒక నినాదం మాత్రమే కాదు, అది కోట్లాది భారతీయుల గుండె చప్పుడు. బ్రిటిష్ సామ్రాజ్యవాదాన్ని గడగడలాడించిన గీతం. 1875లో రాసిన ఆ గేయం వెంటనే జనాల్లోకి వెళ్లలేదు. కానీ ఆ తర్వాతి రోజుల్లో ఆ గేయానికి కాలమే కదిలింది. 1896 కలకత్తా కాంగ్రెస్ సదస్సులో రవీంద్రనాథ్ ఠాగూర్ తొలిసారిగా ఈ గీతాన్ని రాగయుక్తంగా ఆలపించారు. 1905లో బెంగాల్ విభజన జరిగినప్పుడు వేలాది మంది వీధులోకి వచ్చి వందే మాతరం అని నినదించారు. 1906లో బారిసాల్ కాంగ్రెస్ సదస్సులో ఈ నినాదాన్ని ఇచ్చినందుకు పోలీసులు లాఠీచార్జి చేశారు. రక్తం చిందించిన విప్లవకారులు వందే మాతరం అనడం ఆపలేదు. అసలు వందే మాతరం అనే మాట వింటేనే బ్రిటిష్ అధికారుల వెన్నుల్లో వణుకు పుట్టేది. అందుకే దీన్ని పాడటంపై కూడా నిషేధాన్ని విధించారు. కానీ లాఠీ దెబ్బలు తింటూ కూడా భారతీయులు ఈ నినాదాన్ని వదలలేదు. 1907లో జర్మనీలో జరిగిన అంతర్జాతీయ సోషలిస్ట్ కాన్ఫరెన్స్ లో భారత్ తరఫున ఎగరేసిన తొలి జెండాపై వందే మాతరమని రాసి ఉంటుంది. అంతర్జాతీయ స్థాయిలో ఈ గీతానికి ఉన్న ప్రాముఖ్యత చాటింది అప్పుడే. ఇలా చెప్పుకుంటూ పోతే స్వాతంత్ర్య పోరాట చరిత్ర పుటల్లో ప్రతి రక్తపు చుక్క వెనుక వందే మాతరం ధ్వని వినిపిస్తూనే ఉంటుంది. అలాంటి గేయానికి రక్షణ కల్పించడంపై వివాదమే అవసరం లేదు.